అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోడ్డు భద్రత, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని అవగాహన ర్యాలీ ప్రారంభించారు తిరుపతి జిల్లా ఎస్పీ గారు. మనతో పాటు ఉన్నారు సార్. ఈ అవగాహన ర్యాలీ అనేది ఏ రకంగా చూసుకోవాలి? టూ వీలర్లో ప్రయాణించే వాళ్ళు ఇటీవల ఎక్కువ రోడ్డు ప్రమాదాలు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి, దీన్ని ఏ రకంగా? ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఎంవీ యాక్ట్లో ఇంప్లిమెంటేషన్లో భాగంగా టూ వీలర్స్ అందరూ కూడా ఖచ్చితంగా, ఈవెన్ పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి. అప్పుడే మామూలుగా ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు వారి ప్రాణం ఎటువంటి ప్రాణాపాయం లేకుండా బయటకు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ హెల్మెట్ ధరించాలని అవేర్నెస్ ప్రోగ్రామ్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని స్కూల్స్, కాలేజెస్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు యూనివర్సిటీలో వారి యొక్క ఆధ్వర్యంలో మిగతా పోలీస్ విభాగం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అనేక సందర్భాలు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టినప్పటికీ కూడా ద్విచక్ర వాహనదారులు ఈ హెల్మెట్ ధరించడంలో చాలా కేర్లెస్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అదే తరుణంలో హైవేలో కావచ్చు, లోకల్లో కావచ్చు, ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళినటువంటి అనేక సందర్భాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఇన్ని అవేర్నెస్ తీసుకొని వస్తున్నా, ఎందుకు వాహనదారుల మార్పు, దీని పట్ల ఏ రకంగా చర్యలు ఉండబోతుంది? ఇది సమాజం నుండే మార్పు రావాలి. ఎందుకంటే అది మేము చెప్తున్నది కానీ చట్టాలు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది వారి రక్షణ కోసమే. వారు ఏమాత్రమే ఎవరన్నా ఇంటికి పెద్ద వ్యక్తి ఈ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కుటుంబం ఏ విధంగా ఇబ్బందులకు గురవుతుందనేది చాలా మంది చూసి తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీ భద్రత కోసమే ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ అవగాహనతో ఈ హెల్మెట్ని ధరించాలి. ధరించని వారిపై ఖచ్చితంగా ఫర్దర్ లీగల్ యాక్షన్ యాజ్ పర్ ద యాక్ట్ చేయడం జరుగుతుంది. సార్, అదే టూ వీలర్ ఏదైతే సైలెన్సర్లు పెట్టుకొని పెద్ద సౌండ్ చేస్తూ ఆకతాయికలో చేస్తున్న వారి పట్ల ఏ రకంగా చర్యలు చెప్పారు? అన్ని ఎంవీ యాక్ట్ వైలేషన్స్ పై కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ, తర్వాత ఈ సైలెన్సర్స్ని బిగించడం కానీ, సౌండ్ పొల్యూషన్ చేయడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ, ఇవన్నింటినీ కూడా ఖచ్చితంగా వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం ఆల్రెడీ జరుగుతోంది. ఇంకా కూడా దీన్ని ఎన్హాన్స్ చేస్తాం. ఏదైతే వాహనదారులు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడం వల్ల వాళ్ళ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవడానికి సురక్షంగా ఉండే విధంగా ఉపయోగపడుతుందనేసి కూడా ఎస్పీ గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదే తరుణంలో ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టినట్టుకి కూడా టూ వీలర్ వాహనదారుల యొక్క తీరులో మార్పు లేదు. అయితే ఇదే తరుణం అదేవిధంగా హెల్మెట్లు ధరించకుండా చేస్తే వారి యొక్క ప్రాణాలకు ముప్పుతో పాటు ఒక చట్టపరమైనటువంటి చర్యలకు కూడా కట్టుబడి ఉండాల్సి వస్తుందనేసి కూడా ఎస్పీ గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.